ఏంటి కామెంట్ చేయండి. ఈరోజు చాలా సింపుల్గా కొబ్బరి పలావ్ అంటే కొబ్బరి బగారా రైస్ చేసుకోవాలి. పక్క కొలతలతో చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా కూడా మనం చేసేసుకోవచ్చు. మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు అనమాట. పక్క కొలతలతో చెప్పి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా. కొబ్బరి పాలు అంటే మనకి చాలా హెల్తీగా ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మంచిది. మామూలు బిర్యానీ కన్నా ఈ టైప్లో చేసుకుని తింటే చాలా మంచిది అనమాట. దాని ప్రాసెస్ ఏంటనేది నేను చెప్తాను. కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్నగా తరుక్కొని కడిగేసి పెట్టుకోవాలి పక్కన. ఎలా అయితే సన్నగా ఎలా తరిగామో అదే విధంగా, అంటే అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరికాయ అయితేనే పాలు బాగా వస్తాయి అన్నమాట. అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టిన కాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బ్లాక్ అంతా తీసేసుకోవాలి. దాని పక్కన ఉన్నది నేను చూపించలేదు కానీ మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా. అదేవిధంగా బ్లాక్ అంతా తీసేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా మిక్సీ పట్టుకోవాలి. ఒకటి అలా కొంచెం సేపు వేసి కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత అది అలా జల్లెడ పట్టుకోవాలి. అంటే మనం టీ పెట్టుకునే జల్లెడ అటువంటిది కాకుండా వేస్ట్ అదే మామూలుగా మన పలచని చున్నీ కానీ పలచని క్లాత్ కానీ ఉంటుంది కదా, దాంతో మనం వడగట్టుకుంటే పాలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. అలా ఒకసారి చేయండి, బాగుంటుంది. మనం ఏదైనా చిక్కలతో అయితే రావు పాలు సరిగ్గా. అదేవిధంగా చేసిన తర్వాత వేరే కడాయి పెట్టుకో. నేను స్టీల్ కడాయి పెట్టాను, నెయ్యి కానీ పొగ వచ్చేసింది, మీరు చూసారు కదా. తర్వాత మళ్ళీ వేరే గిన్నె పెట్టాను అనమాట. అది కట్ చేయకుండా చూపించాను మీకు. అప్పుడు వేరే కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలన్నమాట. కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకున్న తర్వాత అందులోనే పలావ్ సరుకులన్నీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, లేదు అవైలబుల్గా మీకు విడిగా ఉన్నా కూడా సేమ్ పలవాకులు, లవంగా, యాలకులు, దాల్చిన చెక్క ఇంకా ఉంటాయి కదా, దానికి తగ్గవన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత జీడిపప్పు ఎక్కువ వేసుకోవాలి. బగారా రైస్ కదా చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు కూడా మనం వేసుకుని నీళ్ళు వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా అందులో వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం తిప్పిన తర్వాత వేరేగా సన్నగా తరిచి పెట్టుకున్న గ్రీన్ పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఒక క్యారెట్ కూడా సన్నగా తరుక్కుని అందులో వేసేసుకోవాలి. తర్వాత ఒక టమాటా, ఒక పొటాటో అంటే బంగాళదుంప కూడా కట్ చేసి పెట్టుకోవాలి. బగారా రైస్ కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలా తరిగి పెట్టుకున్న తర్వాత కొంచెం పుదీనా కడిగి పెట్టేసుకున్న పుదీనా, తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక్కసారి 1 minute అలా మగ్గనిచ్చి తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అలా తిప్పుకుంటూ ఉంటే మొత్తం మాడకుండా అడుగట్టకుండా ఉంటుంది, మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలా వేసుకున్న తర్వాత సాల్ట్ నాది చిన్న స్పూన్, మీకు అలా ఎక్కువగా వేస్తున్నట్టు అనిపిస్తుందేమో. చిన్న స్పూన్ మళ్ళీ 3 times వేసాను, ఒక 2 times వేసుకుంటే మీరు సరిపోతుంది. మీరు ఒకవేళ వేసిన తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చూసుకోండి, అదే ఉప్పగా ఉందా చప్పగా ఉందా చూసుకున్న తర్వాత మీరు వేసుకోవచ్చు అనమాట. తర్వాత 2 tablespoons అంటే కాకుండా చిన్న గిన్నెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ వేసాను. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్గా పెట్టుకోండి, మొత్తం కలుపుకోండి అనమాట. మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటే అలా మొత్తం అన్నీ మిక్స్ అవుతాయి. మొత్తం అన్నీ వేసాం కాబట్టి ఐటమ్స్ అన్నీ మిక్స్ అవుతాయి అన్నమాట. అవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి పాలు బిర్యానీ అదే బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది బాస్మతి రైస్తో అనమాట. కొబ్బరి పాలు బగారా రైస్ చేసింది బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదేంటంటే అవి నీకు చూపించలేదు, చెప్పేస్తే సరిపోద్ది కదా అనేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ కొబ్బరి పాలు వేసుకోవాలి. నేను ఎలా అయితే చూపించానో గిన్నె మీకు ఇందాక ఫస్ట్నే పెట్టాను కాబట్టి అదేవిధంగా ఏ గిన్నెతో అయితే మనం తీసుకున్నామో బియ్యము అదే గిన్నెతో కొబ్బరి పాలు మొత్తం కొబ్బరి పాలు వేయకూడదు, కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. 2 glasses వాటర్ కానీ 1 లోటా టైప్లో ఉంటుంది, ఆ లోటా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా వేసుకోవడం వల్ల కొంచెం కొబ్బరి పాలు అయితే అంత టేస్ట్ రాదు, కొంచెం వాటర్ కలుపుకోవాలి. సేమ్ నేను ఎలా అయితే చూపించానో అదేవిధంగా మీరు కూడా ఒక ట్రై చేయండి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఉడికింది లేదో ఒకసారి చూసుకోవాలి. గ్యాస్ మీద ఉండగానే గ్యాస్ ఆఫ్ చేయకుండా ఒకసారి మనం చూసుకోవాలన్నమాట.
ఎలా ఉడికింది ఏంటి అనేది చూసుకుంటే మీరు ఒకసారి ఇలా పట్టుకొని చూసిన తర్వాత ఉడికిందంటే పక్కకు తీసేసి పెట్టుకుని కింద నుంచి ఇలాగ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా ఒకసారి అలా తిప్పుకోవాలన్నమాట. అంటే